Welcome to Sri Venkateswara College of Arts and Science, Mlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Y. Varprasad, lecturer in history. So, ఈరోజు ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్ ఎలెక్టివ్ పేపర్ నుంచి 5th యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తాం. 5th యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధమునకు గల కారణములు పేర్కొనండి. మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణాలను పేర్కొనండి. సో హియర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం. ఏంటి ప్రీవియస్ క్లాస్లో చూసాము అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం రాకుండా ఉండడం కోసం అనేసి నానాజ సమితి. అయితే నానాజ సమితి విఫలమైంది. నెగ్గిన దేశాలు ఓడిన దేశాలని చాలా చిన్న చూపు చూడటంతో ఓడిపోయిన జర్మనీ, అలాగే నెగ్గి ఓడిన ఇటలీ చాలా పరాభవానికి గురవటం. ఆ పరాభవం నుంచి మళ్ళీ ప్రతీకారం తీర్చుకోవడానికి అవి నియంత్రిత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుని తమ దేశం ఔన్నత్యం కోసం అనేక చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమించడం. ఆ చిన్న చిన్న రాజ్యాల ఆక్రమణతో మళ్ళీ ప్రపంచంలో రెండోసారి యుద్ధం రావటానికి జరిగింది. సో ఆ రెండవ ప్రపంచ యుద్ధం రావటానికి గల కారణాలు ఏంటనే దాని గురించి మనం చూసినప్పుడు అది మనం రెండవ ప్రపంచ యుద్ధం గల ప్రధాన కారణాలు ఏంటంటే, సో ఇక్కడ మనం గమనించినప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం వల్లే రెండవ ప్రపంచ యుద్ధం సైతం రెండవ ప్రపంచ యుద్ధం సైతం ఐరోపాలోనే ప్రారంభమైంది. సో నో డౌట్ అబౌట్ ఇట్. సో ద ఫస్ట్ వరల్డ్ వార్ బిగన్ అట్ యూరోప్ కాంటినెంట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ ఆల్సో బిగిన్ అట్ ఐరోపా కాంటినెంట్. సో ఇక్కడ మనం చూసినప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం కంటే రెండో ప్రపంచ యుద్ధం చాలా భీకరమైనది, చాలా ప్రమాదకరంగా మారింది, చాలా ప్రమాదయుతంగా జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధంలో కొంతవరకు ప్రాణ నష్టం, కొంతవరకు ఆస్తి నష్టం జరిగితే దానికి రెట్టింపు ప్రాణ నష్టం, దానికి రెట్టింపు ఆస్తి నష్టం జరిగిన యుద్ధం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధంలో మొదటిసారిగా అణువాయుధాలు అంటే అణుబాంబ్స్, ఆటమ్ బాంబ్స్ అనేవి ఉపయోగించడం కూడా గమనార్హం. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా, సో ఈ 1945 వరకు కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా అంత భయంకరమైన మారణాయుధాలు ఉన్నట్టుగా ఎవరో కూడా తెలియదు. అమెరికా చాలా రహస్యంగా వాటిని తయారు చేసింది, జపాన్ మీద ప్రయోగించడం జరిగింది. దాంతో చాలా భయంకరమైన అతి ప్రమాదకరమైన ప్రమాదం అనేది జరగటం జరిగింది. అందువల్ల రెండో ప్రపంచ యుద్ధంలో ఒక ప్రాముఖ్యత ఏంటంటే అణ్వాయుధాలని ఉపయోగించటం. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండు, ఫ్రాన్సు, అమెరికా, రష్యాలు మిత్ర దేశ కూటములుగా ఒక పక్షంగా ఉంటే, జర్మనీ, జపాన్, ఇటలీలు అక్షరాజ్యాల కూటమిగా ఎక్సా పవర్ అంటారు. సో అవేమో సెంట్రల్ పవర్స్ అయితే ఇవి ఎక్సా పవర్ అంటారు. అవి అలైడ్ పవర్స్ అయితే ఇట్లని ఎక్సా పవర్స్ అంటారు. సో మిత్ర దేశాల కూటమిలో ఎవరున్నారయ్యా అంటే ఇంగ్లాండు, ఫ్రాన్స్, అమెరికా, రష్యాలో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అలైడ్ పవర్స్ అంటారు, ఇట్లని ఇంగ్లీష్లో అలైడ్ పవర్స్ అంటారు. సో ఇన్ ద బిలో గివెన్ ఐడెంటిఫై అలైడ్ పవర్స్ అంటాడు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, రష్యాలను గుర్తించాలి. ఇది ఒక పక్షం. ఎక్సా పవర్స్ అన్నప్పుడు అక్షరాజ్యాల కూటమిలో జర్మనీ, జపాన్, ఇటలీలు కూటమిలుగా ఏర్పడి రెండు ప్రత్యర్థి పక్షాలుగా ఏర్పడటం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఐరోపాలో సంభవించిన అనేక రాజకీయ పరిణామాలే రెండవ ప్రపంచ యుద్ధానికి కూడా మూల కారణం. ఆ పరిణామాలు ఏంటయ్యా అంటే ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ తీవ్ర జాతీయతా భావం. రెండవది
రెండవది రెండవది ప్రజాస్వామిక నియంతృత్వాల మధ్య భావ సంఘర్షణ. ప్రజాస్వామ్య నియంతృత్వాల మధ్య భావ సంఘర్షణ. మూడవదిగా కమ్యూనిజం వ్యాప్తి. నాలుగవదిగా ఐరోపా రాజ్యాల సామ్రాజ్యతత్వం. ఐదవది జర్మనీ ఆయుధీకరణ. ఆరవది నానాజాతి సమితి వైఫల్యము. ఏడవది హిట్లర్ దురాక్రమణలు. సో వన్స్ అగైన్ ఐ టోల్డ్ యూ, మొదటి ప్రపంచ యుద్ధం వల్ల రెండవ ప్రపంచ యుద్ధం సైతం ఐరోపాలోనే ప్రారంభం. రెండవ ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం కంటే చాలా భయంకరమైనది, చాలా భీకరమైనది. రెండవ ప్రపంచ యుద్ధంలో మొదటిసారిగా అణువాయుధాలు ఉపయోగించడం గమనార్హం. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండు, ఫ్రాన్సు, అమెరికా, రష్యా మిత్ర దేశాల కూటమిగా ఒకపక్షంగా ఉంటే, జర్మనీ, జపాన్, ఇటలీ అక్షరాజ్యాల కూటమిగా ఏర్పడి ప్రత్యర్థి పక్షంగా మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఐరోపాలో సంభవించిన అనేక రాజకీయ పరిణామాలే రెండవ ప్రపంచ యుద్ధానికి కూడా మూల కారణం. ఆ పరిణామాలు ఏంటి అంటే రెండవ ప్రపంచ యుద్ధానికి గల కారణాలు ఏంటి దాని గురించి మనం గమనించినప్పుడు, మొదటి కారణం తీవ్ర జాతీయత భావము. రెండవది ప్రజాస్వామిక నియంతృత్వాల మధ్య భావ సంఘర్షణ. మూడవది కమ్యూనిజం వ్యాప్తి. నాలుగవది ఐరోపా రాజ్యాల సామ్రాజ్యతత్వం. ఐదవది జర్మనీ ఆయుధీకరణ. ఆరవది నానాజాతి సమితి వైఫల్యము. ఏడవది హిట్లర్ దురాక్రమాలు. సో 7 కారణాల వల్ల రెండవ ప్రపంచ యుద్ధం జరగవచ్చు. మొదటి కారణాన్ని చూసినప్పుడు తీవ్ర జాతీయత భావము. రెండవ ప్రపంచ యుద్ధం జరగటానికి మొదటి కారణం ఏంటంటే తీవ్ర జాతీయత భావం. ద ఎక్స్ట్రీమ్ నేషనలిజం అంటారు ఇంగ్లీష్లో. సో మనం మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రధాన కారణం ఏంటి అన్నప్పుడు ఉధృతమవుతున్న జాతీయతాభావం, ద రేజ్ ఆఫ్ నేషనలిజం. బట్ ఇన్ ద సెకండ్ వరల్డ్ వార్ ద నేషనలిజం ఇస్ చేంజ్డ్. ద స్కోప్ అండ్ నేచర్ ఇస్ చేంజ్డ్. వాట్స్ దట్? ద ఎక్స్ట్రీమ్ నేషనలిజం. తీవ్రమైన ఉధృతం వేరు, తీవ్రం వేరు. ఉధృతం అయిన తర్వాత తీవ్రత పొందుతుంది. అందువల్ల ఇక్కడ మనం గమనించినప్పుడు తీవ్ర జాతీయతాభావం, ద ఎక్స్ట్రీమ్ నేషనలిజం. ఐరోపా వాసుల్లో ప్రబలిన తీవ్ర జాతీయతాభావమే మొదటి ప్రపంచ యుద్ధంలోకి వలె రెండవ ప్రపంచ యుద్ధానికి కూడా ప్రధాన కారణం. ఎలా వచ్చింది? వెర్సైల్స్ సంధిలో విధించిన అవమానకరమైన
కఠినమైన షరతులు జర్మనీ, ఇటలీ మొదలగు దేశాల్లో తీవ్ర జాతీయత భావాన్ని ప్రేరేపించాయి. ఈ తీవ్ర జాతీయత భావానికి తోడు హిట్లర్, ముసోలినీలు తమ జాతుల ఆధిక్యతని చాటి దాని చారిత్రక ఔన్నత్యాన్ని ఉద్బోధించి ప్రపంచ ఆధిక్యతను పొందాలనే కాంక్షతో, ప్రపంచ ఆధిపత్యాన్ని పొందాలన్న కాంక్షతో దురాక్రమణలకు ఒడిగట్టాయి. మనం చూసాం ఇంతకు ముందులో ఇటలీలో ఫ్యాసిజం, జర్మనీలో నాజిజం. సో వాళ్ళు ఆ నాజిజాన్ని, ఫ్యాసిజం తీసుకొచ్చి వాళ్ళ దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క గొప్పతనాన్ని ప్రజల్లో రెచ్చగొట్టారు. దాంతో ఆ దేశాల్లో తీవ్ర జాతీయత భావం రావటం జరిగింది. ఇక్కడ ముసోలిని, హిట్లర్లు తమ జాతీయుల ఆధిక్యతని, దాని చారిత్రక ఔన్నత్యాన్ని ప్రపంచంలో అన్ని జాతుల కంటే మన జాతి గొప్ప. జర్మనీ ప్రజలైతే మనది ఆర్యన్ జాతి, మన నోర్దికులు, ప్రపంచంలో నాగరికత కలిగిన వాళ్ళు నాగరికులుగా తయారు చేయటమే మన బాధ్యత అనేసి వాళ్ళ జాతిని చాలా గొప్పగా ఉద్బోధించి ప్రపంచ ఆధిక్యతను పొందాలన్న కాంక్షతో దురాక్రమణలు పడుతుంది. రష్యాలో స్టాలిన్ నియంతృత్వం, స్పెయిన్ నందు ఫ్రాంకో నియంతృత్వం, ఇలా తమ దేశాల ఆధిక్యతకు పాల్పడ్డారు. ఏ దేశం పడితే ఆ దేశం, మా దేశం గొప్ప అంటే మా దేశం, ఇలా ఒక దేశం మీద ఇంకొక దేశం, ఇలా తీవ్ర జాతీయత భావం రావటంతో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. రెండవదిగా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే తీవ్ర జాతీయత భావంలో రెండో పాయింట్ వెర్సైల్స్ సంధినందు ఒకే జాతి ఒకే రాజ్యం. చెప్పాను వెర్సైల్స్ సంధి మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఓడిపోయిన దేశాలు, నెగ్గిన దేశాలు కలిసి ఒక సంధి చేసుకున్న ఆ సంధిని వెర్సైల్స్ సంధి అన్నాం. ఇది ప్యారిస్లో ఉంది. ప్యారిస్ దగ్గరలో, ఫ్రాన్స్ దేశం ప్యారిస్ రాజధాని. ఆ వెర్సైల్స్ సంధి జరిగినప్పుడు వెర్సైల్స్ సంధి అనంతరం ఒకే జాతి ఒకే రాజ్యం అనే సిద్ధాంత ప్రాతిపదిక నూతన రాజ్యాలు ఏర్పాటు చేయాలని అనేక మంది జర్మన్లు, ఆస్ట్రియన్లు, హంగేరియన్లు విదేశీ పాలనలోకి వచ్చిన పిమ్మట వీరు తమ జాతీయ రాజ్యాల్లో చేరిపోవాలని ఆశించారు. ఈ ఆశే హిట్లర్, ముసోలిని మొదలగు నియంత్రణను ప్రోత్సహించి దురాక్రమణలకు అవకాశం కల్పించింది. వెర్సైల్స్ సంధిలో ఒకే జాతి ఒకే రాజ్యం మన సిద్ధాంత ప్రాతిపదిక నూతన రాజ్యాలు ఏర్పాటు చేయబడినని అనేక మంది జర్మన్లు, ఆస్ట్రియన్లు, హంగేరియన్లు విదేశీ పాలనలోకి వచ్చిన పిమ్మట వీరు తమ జాతీయ రాజ్యాల్లో చేరిపోవాలని ఆశ. ఆ ఆశే హిట్లర్, ముసోలిని మొదలగు నియంత్రణను ప్రోత్సహించి దురాక్రమణలకు అవకాశం కల్పించింది. మూడో పాయింట్ తీవ్ర జాతీయత భావంలో ఐరోపా వాసుల్లో ప్రబలిన జాతీయ భావం క్రమంగా ఆసియా ఖండానికి వ్యాపించి అచ్చట జాతీయ భావమే కాక ఖండభావానికి కూడా దోహదం చేస్తుంది. నాటికి పశ్చిమ రాజ్యాల చేతుల్లో ఓడిపోయిన జపాన్ ఆసియా వారికి ఏషియా ఫర్ ఏషియాటిక్స్ అనే నినాదాన్ని లేవనెత్తింది. ఈ జాతీయత భావమే క్రమంగా ఆర్థిక రంగంలోనికి వ్యాపించి స్వదేశీ పరిశ్రమల ప్రోత్సాహానికి, విదేశీ వస్తువుల బహిష్కరణకు దోహదం చేస్తుంది. ఇట్లా జాతీయ భావం పరజాతి ద్వేషాన్ని పెంచులో అంతర్జాతీయ సుహృద్భావము, సహకారము సన్నగిల్లాయి. సో ఈ రకంగా ఈ తీవ్రమైన జాతీయతా భావం ఒక సంకుచితమైన స్వభావాన్ని కలిగించే ఏ దేశంలో ఆ దేశం. దాంతో ప్రతి దేశం మా దేశం గొప్ప అంటే మా దేశం గొప్ప అన్న దృక్పథానికి వెళ్ళి ఒక దేశం మీద ఇంకో దేశం తిరుగుబాట్లు, ఇంకో దేశం మీద ఇంకో దేశం పోరాటాలు చేయటం అనేది జరిగింది. అదే రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. సో ఈ రకంగా మన మొదట పాయింట్ ఏంటంటే ఉధృతమవుతున్న జాతీయతా భావము. రెండవ కారణం ప్రజాస్వామ్య నియంతృత్వాల మధ్య భావ సంఘర్షణ.
ద ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ డెమోక్రటిక్స్ అండ్ డిక్టేటర్షిప్. ద ఐడియాలజికల్ డిఫరెన్స్ బిట్వీన్ డెమోక్రటిక్స్ అండ్ డిక్టేటర్షిప్. ప్రజాస్వామ్య నియంతృత్వాల మధ్య భావ సంఘర్షణ. మొదటి ప్రపంచ యుద్ధానంతరం, ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఐరోపా రాజ్యాల్లో ప్రజాస్వామ్య నియంతృత్వ ప్రభుత్వాల మధ్య తీవ్రమైన భావ సంఘర్షణ. ప్రజాస్వామ్య పరిరక్షణకే అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొంది. కనుకనే యుద్ధానంతరం విల్సన్ ఆశాభావం సఫలీకృతమై ఐరోపాలో అనేక ప్రజాస్వామ్య రాజ్యాలు ఏర్పడ్డాయి. కానీ ఈ రాజ్యాలలో ప్రజాస్వామ్య విజయాలకు అనుగుణంగా పరిస్థితులు తక్కువ అవటం వల్ల అవి విచ్ఛిన్నమై వారి స్థానాల్లో నియంతృత్వ వ్యవస్థలు వచ్చాయి. సో మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రజల్లోనూ దేశాల్లోనూ మార్పులు వచ్చాయి. ఆ ప్రజల్లోనూ దేశాల్లోనూ వచ్చిన మార్పులను బట్టి చాలా దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయి. ముఖ్యంగా జర్మనీలో కూడా వైమార్ రిపబ్లిక్ అనేది ఏర్పడింది. అయితే ఎంతో కాలం అది ఉండలేదు. ఎందుకు ఉండలేదు అంటే అక్కడ ఆ ప్రజాస్వామ్య విజయాలకు అనుగుణమైన పరిస్థితులు తక్కువైవి, అవి అవిచ్ఛిన్నమైపోయాయి. వాటి స్థానంలో నియంతృత్వ ప్రభుత్వాలు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీలో నాజిజం, ఇటలీలో ఫ్యాసిజం. అందువల్ల అక్కడ ప్రజాస్వామ్య రాజ్యాలు పోయి నియంతృత్వ రాజ్యాలు వచ్చాయి. నియంతృత్వాలని ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్సులు బద్ధశత్రువులుగా భావించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నియంతృత్వ దేశాలైన జర్మనీ, ఇటలీ, రష్యా బద్ధశత్రువులుగా భావించారు. ముసలిం మాటల్లో చెప్పాలంటే ఈ రెండు ప్రపంచాలు అంటే ప్రజాస్వామ్య నియంతృత్వ ప్రపంచాలు సంఘర్షణ మధ్య ఎట్టి సమన్వయానికి తావులేదు. అసలు ఎక్కడా కూడా ఈ రెండు కలవటం అనేది హైలీ ఇంపాసిబుల్. నియంతృత్వమా లేక వారు ప్రజాస్వామ్యం ఉండాలి. ద స్ట్రగుల్ బిట్వీన్ ద టూ వరల్డ్స్ కెన్ పర్మిట్ నో కాంప్రమైజ్ ఐదర్ వీ ఆర్ దేర్. దిస్ ఈస్ ముసోలిని కొటేషన్. ఉంటే వాళ్ళని ఉన్నారు, లేకపోతే మనం ఉన్నారు. అంతేగాని రెండింటి మధ్య కాంప్రమైజ్ అనేది ఎక్కడ కూడా జరగదు అని. అలాగా రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రజాస్వామ్య నియంతృత్వ మధ్య భావ సంఘర్షణ. ప్రజాస్వామ్య ఐడియాలజికల్, ద డిక్టేటర్షిప్ ఐడియాలజికల్. ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ డెమోక్రటిక్స్ అండ్ డిక్టేటర్షిప్. మూడోదిగా మనం చూసినప్పుడు రెండో ప్రపంచ యుద్ధం ప్రధాన కారణాల్లో మూడవ కారణం కమ్యూనిజం వ్యాప్తి. రష్యాలో లెనిన్ నాయకత్వాన ఏర్పడిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం 1919లో కమ్యూనిజాన్ని విశ్వవ్యాప్తి చేయటకై తమ ధ్యేయంగా ప్రకటించడంతో అంతర్జాతీయ భావ సంఘర్షణ క్లిష్టతరమై అనేక మలుపులు తిరిగాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రాతిపదిక ఏర్పడింది. ఫ్యాసిజం, నాసిజం. నియంతృత్వాలను రష్యా బద్ధశత్రువులుగా పరిగణించింది. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టడానికి తమ దేశాలు రష్యా ప్రాబల్యాలను పోకుండా నిరోధించడానికి హిట్లర్, ముసోలిని బతకాలి. అసలు హిట్లర్కి, ముసోలినికి కమ్యూనిజం అంటే పడదు. కమ్యూనిజాన్ని వ్యాప్తి చేయకుండా ఉండడం కోసం అనేసి ఇటలీలోను, జర్మనీలోను నాసిజం వచ్చింది. అలాంటి సమయంలో కమ్యూనిజం వ్యాప్తి చెందడం వల్ల కమ్యూనిజం అరికట్టవలసిన బాధ్యత వీళ్ళిద్దరి మీద. అంటే అది బాధ్యత అంటాం కంటే వాళ్ళ స్వార్థపూర్తి ప్రయోజనాలు. అందువల్ల వీళ్ళిద్దరూ కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిజం వ్యాప్తి జరగకుండా చూస్తున్నారు. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టడానికి తమ దేశాల్లో రష్యా ప్రాబల్యం పోకుండా నిరోధించడానికి హిట్లర్, ముసోలిని బతకదు. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టడంలో ప్రజాస్వామ్య రాజ్యాలు సైతం ఫ్యాసిస్ట్, నాజిస్ట్ పార్టీలకు అండగా ఉన్నాయి. సో కమ్యూనిజాన్ని అరికట్టడానికి అంటే రష్యాలో వచ్చిన కమ్యూనిజం అరికట్టడానికి ఇటలీలో ఫ్యాసిజం, నాసిజం వచ్చింది. ఆ కమ్యూనిజం రాకుండా ఉండడం కోసం ఈ ఫ్యాసిస్ట్, నాసిజంను కూడా వాళ్ళు సమర్థించవలసి వచ్చింది. ఎవరో ఇంగ్లాండ్, ఫ్రాన్స్. ఎందుకంటే ఇక్కడ మనం గమనించవలసి వస్తుందంటే
నాజిస్ట్ ఫ్యాసిస్టుల కంటే కమ్యూనిస్ట్ చాలా ప్రమాదకరమైంది. అందువల్ల సో ఇప్పుడు విచ్ ఇస్ ద బెస్ట్ అని మనం ట్రై చేసినప్పుడు అక్కడ ఉన్న వాటిల్లో కమ్యూనిజం కంటే నాజిజం ద బెస్ట్. అందువల్ల నాజిజం జర్మనీలో వచ్చినప్పుడు, ఫ్యాసిజం ఇటలీలో వచ్చినప్పుడు, ఇంగ్లాండ్ ఫ్రాన్స్లు వీటిని సమర్థించాయి కానీ కమ్యూనిజాన్ని సమర్థించలేదు. ఎందుకంటే కమ్యూనిజం ప్రమాదకరమే ఆ రష్యా దేవుల్లో. సో అందువల్ల ఇక్కడ ఒకవేళ ఆ రోజే ఫ్రాన్సు, ఇంగ్లాండు ఈ ఇటలీలో వచ్చిన ఫ్యాసిజాన్ని, జర్మనీ వచ్చిన నాజిజాన్ని అరికట్టుంటే రెండో ప్రపంచ యుద్ధం వచ్చేది కాదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే కమ్యూనిజానికి భయపడి వీళ్ళు సపోర్ట్ చేశారు. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టడంలో ఇక్కడ కొంత నష్టం జరుగుతున్న దాన్ని వాళ్ళ పరిగణలోకి తీసుకోలేదు. తత్ఫలితంగా 1936లో జపాను, జర్మనీ, ఇటలీల మధ్య ఏర్పడిన యాంటీ కొమింగ్టన్ ఒప్పందం లేక అక్షరాజ్యాల కూటమి ఆవిర్భావం, ఇంకా 1930లో స్పెయిన్ నందు చెలరేగిన అంతర్యుద్ధం కమ్యూనిస్టులకు, ఫ్యాసిస్టులకు, నాసిస్టులకు మధ్య విభేదాలు మరింత తీవ్రతరమైనది. స్పెయిన్ నందు సోషలిస్టులకు రష్యా సాయం చేయగా హిట్లర్, ముసోలిన్లు స్పెయిన్ జాతీయ సహాయిస్తారు. స్పెయిన్ రెండు భాగాలు, కొంతమందికి ఏమో స్పెయిన్లో ఉన్న ప్రజలు, కొంతమందికి ఏమో రష్యా చేస్తుంటే, కొంతమందికి ఏమో ఇటలీ, జర్మనీ చేస్తారు. సో ఆ రకంగా విభజన వర్తించదు. వారి నాయకుడైన ఫ్రాంకో అధికారాన్ని హస్తగతం చేసుకుంటారు. అంతటా ఫ్రాంకో స్పెయిన్ నందు సైనిక నియంతృత్వాన్ని నెలకొల్పి అక్షరాజ్య కూటమిలో చేరారు. ఈ అక్షరాజ్యాలకు వ్యతిరేకంగా ప్రాబల్యత ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యాలో కూటమి కాదు. సో ఈ రకంగా మొత్తం ప్రపంచం రెండు భాగాలు అయిపోవటానికి కారణం ఒకటే కమ్యూనిజం. ఇక నాలుగవ కారణం ఏంటి అంటే రెండో ప్రపంచ యుద్ధం జరగటానికి నాలుగవ కారణం ఐరోపా రాజ్యాల సామ్రాజ్య తత్వం. ఐరోపా రాజ్యాల సామ్రాజ్యం, ద ఇంపీరియలిజం అంటారు. అదే మనం ఫస్ట్ వరల్డ్ వార్లో కూడా ద నేషనలిజం లీడ్స్ టు ఇంపీరియలిజం. జాతీయతా భావం అనేది దేనికి దారితీస్తుంది? సామ్రాజ్యానికి దారితీస్తుంది. నా జాతి గొప్ప, అంతవరకు పర్వాలేదు. నా జాతే గొప్ప అంటే పక్కన జాతి పనికి మాలింది అన్నట్టు. అప్పుడు రెండు జాతుల మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఏదో రాజ్యం ఉంటుంది, ఇంకో రాజ్యం పోతుంది. అప్పుడు సామ్రాజ్యం ఇస్తుంది. అదనమాట జాతీయతా భావం దేనికి దారితీస్తుంది? సామ్రాజ్యతత్వం దారితీస్తుంది. ఈ ఐరోపా రాజ్యాలు సామ్రాజ్యాలు నాలుగవది ఇటలీ, జర్మనీ దేశాల మధ్య ఏర్పడిన నాసిస్ట్, ఫాసిస్ట్ పక్షాలు యుద్ధం ద్వారా విజయాన్ని సాధించి తమ జాతి ఔన్నత్యాన్ని సాధించకపోతే హిట్లర్ వెర్సైల్ సంధినందు కోల్పోయిన భూభాగాలని, వలసలను తిరిగి పొందటమే కాక జర్మనీ ప్రపంచాధిక్యతను పొందటానికి అనగా మూడవ సామ్రాజ్యం థర్డ్ రిజల్ట్ నెలకొల్పరా. అట్లనే ముసోలిని ప్రాచీన రోమన్ వైభవాన్ని పునరుద్ధరించడానికి అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించి అబిసీనియాను ఆక్రమించారు. ఇట్లా ఆసియా దేశాలైన జపాన్, చైనా, ఆగ్నేయాసియాల్లో కమ్యూనిస్ట్ ఇట్లా సామ్రాజ్యతత్వమే రెండవ ప్రపంచ యుద్ధానికి దారి. ఆచార్య ఫెర్డినాండ్ షివిల్ మాటల్లో చెప్పాలంటే హీఈస్ ఎ గ్రేట్ హిస్టోరియన్. ఈ ప్రముఖ చరిత్రకారుడైన ఫెర్డినాండ్ షివిల్ మాటల్లో చెప్పాలంటే సంపన్న బడుగు దేశాల మధ్య అధికారం కోసం జరిగిన తీవ్ర సంఘర్షణే రెండవ ప్రపంచ యుద్ధము, సెకండ్ వరల్డ్ వార్. The Second World War was the interfaith struggle for power between the have and have-nots nations. The have and have-nots nations. ఐదవదిగా మనం చూసినప్పుడు జర్మనీ ఆయుధీకరణ. ఐదవ కారణం రెండవ ప్రపంచ యుద్ధం జరగటానికి గల కారణాల్లో ఐదవ కారణం జర్మనీ ఆయుధీకరణ. రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రముఖ కారణం జర్మనీ ఆయుధీకరణ. వెర్సైల్ సంధి విధించిన కఠిన షరతులకు మిత్ర దేశాలపై పగ సాధించడానికి, మిత్ర దేశాలంటే ఇంగ్లాండు, ఫ్రాన్స్లు పగ సాధించడానికి జర్మనీ తను కోల్పోయిన భూభాగాలను తిరిగి పొందటానికి
ఐరోపాలో జర్మనీకి ఒక మంచి స్థానాన్ని సమకూర్చడానికి, యుద్ధ నష్టపరిహారదానాన్ని చెల్లించకుండా ఉండటానికి హిట్లర్ నిరాయుధీకరణను త్రోసిపుచ్చి జర్మనీ ఆయుధ బలాన్ని పెంపొందింపచేసింది. జర్మనీ నందు నిర్బంధ సైనిక శిక్షణ ప్రవేశపెట్టి సైనిక బలాన్ని, ఈ సైన్యాన్ని అత్యంత ఆధునిక ఆయుధాలతో అనగా విమానాలు, నౌకలు, యుద్ధ నౌకలు, తుపాకులు, పెరంగులు, ట్యాంకర్లు మొదలైన వారితో సమకూరు. జర్మనీ ఆయుధీకరణ పసిగట్టినంతనే ప్రతి రాజ్యం నిరాయుధీకరణ, శాంతి అనే నినాదాలని ప్రవచించిన స్వీయ రక్షణార్థం అనే నెపమున తన సాయుధ బలాన్ని పెంపొందించారు. ప్రతి దేశం ఎప్పుడైతే జర్మనీ ఇలా చేసిందో ప్రతి దేశం కూడా ఇంక ఇదే పనిపెట్టేసి ఆయుధాలను పెంచడం ప్రారంభం. ఇట్లా ఐరోపాలో ఆయుధాల పోటీ ప్రారంభం. ఐదవదిగా మనం చూసినప్పుడు నానాజాతి సమితి. ఇలాంటి స్థితిలో ప్రపంచంలో యుద్ధం రాకుండా ఉండడానికి ఏదైనా ఒక శాంతి సంస్థ అవసరం. అలాంటి శాంతి సంస్థ ఉంది, ఐక్యరాజ్య అది నానాజాతి సమితి. కానీ అది విఫలమైంది. ఎందుకు విఫలమైందంటే దానికి ఏ రకంగానూ డెసిషన్ తీసుకున్నది అది ధనవంత దేశాలైన అమెరికా మీద, ఇంగ్లాండ్ మీద ఆధారపడవలసి వస్తుంది. సో అందువల్ల ఇదేం చేయలేకపోయింది. జర్మనీ, జపాన్, ఇటలీలు ఆయుధాలను తయారు చేస్తున్నప్పుడు, దురాక్రమణ చేస్తున్నప్పుడు సమితి దగ్గర సరైన సైన్యం కానీ, సరైన ఆయుధ సంపత్తి కానీ, అధికారం కానీ లేకపోవడంతో అది అలా చూస్తూ ఉండిపోయింది. దానివల్ల శాంతి స్థాపన అవకాశాలు నశించి రెండో ప్రపంచ యుద్ధంలో అగ్రరాజ్యాలు స్వీయ ప్రయోజనాలకు దురాక్రమణ సమితి చాలా అవసరం. ఏడవదిగా మనం చూసినప్పుడు హిట్లర్ దురాక్రమణ. ఇలాంటి పరిస్థితుల్లో తక్షణ కారణంగా మనం చూసినప్పుడు రెండో ప్రపంచ యుద్ధానికి గల కారణాల్లో తక్షణ కారణం ఏంటంటే బలీయమైనది ఏంటంటే బలమైన కారణం హిట్లర్ దురాక్రమణ. జర్మనీ ఆయుధీకరణని పూర్తి చేసింది. హిట్లర్ సామ్రాజ్యవాదానికి సువిశాల జర్మన్ సామ్రాజ్యం స్థాపించడానికి 1936లో వెర్సల్ సంధి ప్రకారం నిస్సైనిక మండలమైన రైన్లాండ్ తదుపరి ఆస్ట్రియాని ఆక్రమణ, జపాన్, ఇటలీలతో కలిసి అక్షరాజ్య కూటమి. ఈ ఆక్రమణలకు ఐరోపాలో ఎట్టి ప్రతిఘటన చూడలేదు. జోగోస్లావియాలో సుడేటన్ ప్రాంతాన్ని జర్మన్ జాతులు అధిక సంఖ్యలో వీరు జర్మనీ సామ్రాజ్యంలోనే తేవాలని హిట్లర్ చాలా తిరుగుబాట్లు ప్రోత్సహించి ఆ ప్రాంతాన్ని దత్తత చేసుకొని బెదిరి. అంతటా ఇంగ్లాండ్ ప్రధానమంత్రి అయిన చాంబర్లిన్ యుద్ధం నివారించడానికి 1938లో హిట్లర్ మ్యూనిక్ ఒప్పందానికి ఒప్పారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మ్యూనిక్ ఒప్పందము 1935. ఈ ఒప్పందం ప్రకారం సుడేటాన్ ప్రాంతం జర్మనీకి చెందడానికి, హిట్లర్ చెకోస్లోవేకియాను ఆక్రమించడానికి, స్వతంత్రం ఇవ్వడానికి. కానీ కరుడు కట్టిన సామ్రాజ్యవాదైన హిట్లర్ మ్యూనిక్ ఒప్పందాన్ని తోసిపుచ్చి ఆ సంవత్సరమే చెకోస్లోవేకియాను ఆక్రమించినప్పుడు దీంతో చాంబర్లిన్ సాంకేతిక పడుతుంది. తదుపరి లిథియన్ సరిహద్దులున్న మేమేల్ సైతం హిట్లర్ దురాక్రమణ. మేమేల్ ఆక్రమణ 1935. నౌకా ఒప్పందాలకు విరుద్ధంగా డార్జిలింగ్ స్వేచ్ఛా నగరం ఆక్రమించి జర్మనీ, తూర్పు రష్యాలకు మధ్య రహదారులను పోలీస్ కారిడార్ నియమించారు. నాటికి బ్రిటన్ హిట్లర్ దురాక్రమణలకు పసిగట్టి శాంతి ఒప్పంద విధానాలను గ్రహించాడు. సో ఏదైతే ఆ రోజు ఫ్రాన్స్ చక్రవర్తిని కిల్ చేయాలన్నాడు, కానీ అతని చనిపోవటం జరిగింది. ఇట్లా రెండో ప్రపంచ యుద్ధానికి ఇవి ప్రధానమైన కారణాలు. ఏంటా ప్రధానమైన కారణాలు అంటే మరొకసారి డీల్ చేద్దాం. చూడండి, మొదటి కారణం తీవ్ర జాతీయతా భావం, రెండవది ప్రజాస్వామిక నియంత్రిత పాలన, ఐదవదిగా జర్మనీ ఆయుధీకరణ, ఆరవది నానాజాతి సమితి వైఫల్యం, ఏడవది ఇట్లా దురాక్రమణ. సో చాలా జాగ్రత్తగా నోట్స్ మేకప్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.